గొప్ప వారు కూడా, గొప్ప అధికారం కలిగిన వారు కూడా, గొప్పగా దేవుని ద్వారా వాడబడిన వారు కూడా, గొప్ప దైవజనులు అని పిలబడిన వారు కూడా, ద మ్యాన్ ఆఫ్ గాడ్, ద ప్రాఫెట్ ఆఫ్ గాడ్ అని పిలబడిన వారు కూడా మెనీ టైమ్స్ వారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, వారు ఒత్తిడిలోకి వెళ్ళిపోతాం, వారు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అని అనుకుంటాం. బైబిల్లోనే చూస్తాం. Why am I telling this? It is not that God will leave you, but sometimes you feel God is far from you. దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో, నా ప్రార్థన దేవుడు వింటలేదేమో. Sometimes people say, I don't feel God. God is not a feeling. He is a spirit. ఈ మాట అర్థమవుతుందా? నువ్వు ఆనందంతో ఉన్నప్పుడు you might feel him. నువ్వు ఆయనకి దగ్గరగా ప్రార్థనలో ఉన్నప్పుడు you might feel him. But sometimes you in pain, నీ జీవితంలో పోరాటంలో, నీ జీవితంలో సమస్యల్లో నీకు ఓటమి వచ్చినప్పుడు, నువ్వు పాస్ అవుతానని ఫెయిల్ అయినప్పుడు దేవుడిని నువ్వు అనుభవించలేవు. దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది. కొన్నిసార్లు మనుషులు నేను బాధ పెట్టినప్పుడు దేవుడు నా మాట వింటలేదేమో, దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో అనిపిస్తుంది. కానీ ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయి, నిత్యము నీ తోడుంటా వాగ్దానం చేసిన యేసు ప్రభు మనకున్నాడు. నీవు ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తివి, ముద్రించబడిన వ్యక్తి అయితే నిశ్చయంగా నీ జీవితంలో ఆయన కార్యము జరిగిస్తాడు.